ఆషాఢ మాసంలో మన పాత గుంటూరు సూర్యానగర్లో ఉన్నటువంటి సీతారామాలయం, ఈ రామాలయంలో ఆషాఢ మాసం సందర్భంగా సీతారాముల రథయాత్ర ఇక్కడ జరపడం జరిగింది. అట్లానే సీతమ్మ వారికి ఆషాఢ మాసపు సారె పొంగళ్ళు సమర్పించడం జరిగింది. ఈ పాత గుంటూరులో రామాలయంలో శ్రీనివాసమూర్తి గారు అర్చకులుగా ప్రారంభం చేస్తూ ఉన్న సందర్భంలో ఈ ఆషాఢ మాస పొంగళ్ళు అమ్మవారికి సీతమ్మ వారికి సారె సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సూర్యానగర్లో పాత గుంటూరులో ఉన్నటువంటి మహిళలందరూ కూడా విశేషంగా ఇక్కడికి వచ్చి సీతారాముల రథోత్సవంలో పాల్గొని అమ్మవారికి చీరలు సారె పొంగళ్ళు సమర్పించడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా ఈ 2026వ సంవత్సరం ఆషాఢ మాసపు సాంప్రదాయ పద్ధతిగా చేస్తున్నటువంటి ఈ పొంగళ్ళు, ఈ ఆషాఢ మాసపు సారె సమర్పించడం చాలా ఆనందంగా ఉండడంతో పాటు ఈ ఏరియాలో ఎక్కడా కూడా నేరరహితంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మహిళలు చాలా గర్వంగా, చాలా నిర్భయంగా, చాలా సంతోషంగా, ఆనందంగా ఉండాలని ఆ సీతమ్మ వారికి, ఆ సీతారాముల వారికి మనస్ఫూర్తిగా నమస్కారాలు సమర్పించుకుంటూ ఉన్నాను. ఇది సుమారుగా ఆషాఢ మాసం పొంగలు పెట్టుకుంటున్న మామూలుగా ఆచారం ఎలా వచ్చిందంటే శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది ఈ ఆచారం కృష్ణ పరమాత్ముడు బలదేవ వాళ్ళు చేస్తుండగా అక్కడి నుంచి మానమాత్రులు వీళ్ళు ఏ విధంగా చేసే లోక కళ్యాణం జరిగి ప్రజల కష్టసుఖాలు తీరుతాయని చెప్పి నారద మహర్షి బ్రహ్మదేవుని స్వరం కోరగా బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పాడు అనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడికి గోదాదేవి కళ్యాణం ఏ విధంగా చేస్తారో అట్లాగే ఆషాఢ మాసంలో గోదాదేవి శ్రీకృష్ణ పరమాత్ముడికి, సీతమ్మ వారికి, రామదేవుడికి ఆషాఢ మాస సందర్భంగా శాకంబరి అలంకరణ, పొంగలు పెట్టుకోవడం, గాజులు అలంకరణ చేయటం, గాజులు అందరికీ పంచడం, ఆ విధంగా శాస్త్రతంగా జరుగుతున్నది. ఈ విధంగా జరగటం వల్ల ఈ రామాలయంలో కొత్తగా నేను అర్చకుడిగా చేరిన తర్వాత ఇది 50 సంవత్సరాల క్రితం ఈ రామాలయం కట్టారు. ఈ 50 సంవత్సరాల క్రితం కూడా ఇది ఇంతవరకు అవలంబించలే వాళ్ళు. నేను చాలా అవలంబించాను. నేను పెద్ద మనిషి గుళ్ళో చేశాను, వరలక్ష్మి టెంపుల్లో చేశాను, అన్నీ అవలంబించాను. అట్లాగే ఇక్కడ కూడా అవలంబిస్తానని చెప్తే ఇక్కడ మహిళలందరూ మీరు చెప్పిన ప్రకారంగా చేస్తామని చెప్పి వాళ్ళందరూ శాకంబరి అలంకరణ చేయించాం. శాకంబరి అలంకరణ చేసిన తర్వాత మరుసటి రోజు డీసీపీ మేడంని పిలిపించి మరుసటి రోజు పొంగళ్ళు కూడా ప్రొసీడింగ్ చేసి రథయాత్ర చేసి ఈ విధంగా సంకల్పం చేసుకున్నాను.